ఇన్వెస్టిగేటింగ్ తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, తర్వాత ఏం చేయాలంటే నేను న్యాయస్థానం. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం డైవర్ట్ చేయాలని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే అక్కడ భయపట్టించేస్తే కవిత తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయారు. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది, పోలీసులు కేసు పెడతారు, కోర్టులు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది, ఇంతకుముందు కూడా సోదరి ఇట్లే మాట్లాడుతుంది, మోడీలు ఈడీలు బోడీలు టీఆర్ పోయించిన తర్వాత నేను అర్థమైందేమో మనసు మారుతారని. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతుంది, మోడీ గారికి మీరు ఫార్ములా ఈ రేస్ కేసు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉంది, రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపడ్డాలని చూస్తున్నాడు. మమ్మల్ని భయపడిస్తే ఆల్రెడీ సచ్చిన పాము, సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు అని కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడేది ఎప్పుడో మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఇక వాళ్ళు లేడా తెలంగాణలో ప్రతిపక్షం. కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది. 2 ఇయ్యలే, మీరు 2 ఇయ్యలే సరిగా. అన్నో బీసీ బిడ్డను అర్ధాంతరంగా తీసి అవతల వారేసిన మీ నాయన. కవిత ఆ రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది? అది మాట్లాడి చెల్లె, గౌరవంగా ఉంటుంది. అదే నువ్వు ఆడపిల్ల కాకపోయింటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పండి. ఇప్పటికైనా బీసీల గురించి మొసలి కన్నీరు, ఇంకా దేని గురించో మొసలి కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి. 10 మంత్రి పదవులు, 18లో 54% బీసీలుంటే 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే. 10 ఏళ్ల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 2-3 మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవతల వారేసి ఈటలు రాజేశారు. ఆ రోజు ఎడిపోయిన ఇలా నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా? ఆ రోజు బీసీ కులగణన గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది కవిత? కవితకి బీసీలకు ఏం సంబంధం? నిజాయితీగా ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి హోదాని ఒక బీసీ బిడ్డకి ఇవ్వని చెప్పు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, పోని ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీ బిడ్డని మాట్లాడించింది చెప్పుని. ఈ ఏడాది కోలే అయితే హరీష్ మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి. ఎవరు లేడా బీసీ బిడ్డ అక్కడ? ఎవరికి మాట్లాడే అర్హత లేదా? మీ అన్న కంటే ముందు, మీ బావ కంటే ముందు మంత్రులైన వాళ్ళు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అక్కడ. వాళ్ళకి ఇయ్యండి, మాట్లాడిపోయిండ్రి. అందుకని ముసలి కన్నీరు బంద్ చేయండి. మీడియా మిత్రులకు కూడా నాది విజ్ఞప్తి, ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయండి. కొద్దిగా లేతే వాళ్లే ఉన్నట్టు, ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ ముగ్గురే. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే. ఇక వాళ్ళు వచ్చి బీసీ గణన చేయండి, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి. మీరు కూడా మాట్లాడుతుంటే చెల్లె దయ్యాలు వేదాలు వల్లించినట్టు. అందుకని దయచేసి మేము మీ జోలికి రావట్లేదు. మీ సాగు మీరు సాగుతుంది, మీ కర్మ మీరు అనుభవిస్తూ అన్ని కులాలను నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనంగా ఏడిస్తే ఆ మంచోని కన్నీరే మీ కొంపకి తాగుతుందని చెప్తాం. అది జరిగింది. ఇప్పటికైనా మౌనంగా ఉండరు. ప్రజలు ఓట్లయితే ఎప్పుడన్నా 1-2 గెలిపిస్తే సంతోషపడ్డారు. ఎక్కువ ఎగిరిపడ్డారు అనుకోండి, మళ్ళా భూమికి వేసుకుంటారనేది ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ జోలికి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే మేము మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ అంటుంటే నీట్గా జవాబు 70 से जरूर आपको मिलेगा.